ఓటమితోటే పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఓటమితోని కొనసాగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ ఉందో పులివెందుల అంతే క్రేజ్ ఉంది. సతీష్ రెడ్డి గారు తల్లి లాంటి పార్టీ వేపల్లి సతీష్ రెడ్డి అనేది ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీని కాల్తో తల్లి శత్రువుగా ఉన్న పార్టీ వైసీపీ పార్టీలో మీరు చేయడం అనేది ఎవరికి నచ్చడం లేదు. ఆ పార్టీ నా సొంతం అనుకున్నా. లోకేష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం నుంచి చెడు వైపు పోతా ఉంది పార్టీ ఆలోచన కూడా. కాదన్నా, ఇప్పుడు మీ ప్రాబ్లం లోకేష్ గారు అయితే లోకేష్ గారితో కాకుండా చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబం అన్నా అదొక సపరేటు, మిగతా వాళ్ళంతా ఎట్లా పోయినా ఆయనకు సంబంధం కూడా లేదు. పడిపోయిన పార్టీని నిలబెట్టిందే లోకేష్ గారు అన్న. ఇదో మీ రాజకీయ వయసు అంతా లేదు, తన వయసుతో లోకేష్ తోటి మీకేందన్నా ఇదంటే ఏదో చిన్న పిల్లల కొట్లాట మాదిరిగా అనిపిస్తుంది. సమర్థత లేనటువంటి నాయకుడు, అవగాహన లేనటువంటి నాయకుడు, అనుభవం లేనటువంటి వ్యక్తి చేతిలోకి పార్టీ పోతే ఏ రకంగా ఉంటుందో అన్న. మీరు ఇట్లా మాట్లాడితే లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంటారు. మీ పేరు కూడా రెడ్ బుక్లో రాసిన పరిస్థితి వస్తుంది. రెడ్ బుక్లో కాకుంటే ఏ బుక్లో అయినా రాసుకొని వీళ్ళ రెడ్ బుక్ కానీ ఇంకొక బుక్ కానీ నేను చాలా చూసా. లోకేష్ ఇక్కడికి కడపలో పార్టీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకసారి రివ్యూ జరిగేటప్పుడు కూడా నేను ఏదో మాట్లాడబోతే లాలూచిపడే వాళ్ళంతా మాట్లాడతారు, కూర్చోండి అనేది వచ్చింది. డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మీరు చూస్తే 2014 ఎన్నికల ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎలక్షన్లో ఎంత కష్టపడ్డాడు పార్టీకి వస్తుంది. రాష్ట్రం మొత్తం పర్యటన చేశాడు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోంచి పక్కన పెట్టేసినాడు లోకేష్. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్కి ఏం కారణం అన్న? జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీకి కాబోయే వారసుడు. చంద్రబాబు నాయుడు తర్వాత అతనే ఒక లీడర్గా ఎమర్జ్ అవుతున్నాడు. కాదన్నా, ఇప్పుడు పులివెందులకు నీళ్లు తెచ్చిన ఘనత సతీష్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక యజ్ఞం లాగా 18 నెలలు గడ్డం తీసుకోకుండా దీనికి చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేసుకొని జవాబు ఇవ్వాలి. పులివెందుల గడ్డ అంటే రాజశేఖర్ గడ్డ. రెడ్డి అయి ఉండి మీ రెడ్డికి మీరు సపోర్ట్ చేయకుండా ఆ కమ్మ పార్టీకి సంబంధించిన కమ్మ వ్యక్తికి ఎందుకు మీరు సపోర్ట్ చేసినారు అని ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి పర్యవసానంగా 2 సంవత్సరాలు జైలుకు పోవాల్సి వచ్చింది. అధికారం వచ్చినప్పుడు మాకు ఒక అండ ఉంటుంది, మాకు ఒక రిలీఫ్ ఉంటుంది, మమ్మల్ని కాపాడేటువంటి నాయకుడు ఉంటాడని చెప్పి ఆ రోజు పోరాటం చేశాం. కానీ 5 సంవత్సరాల్లో ఎటువంటి దాని మీద చర్య లేకుండా పోవడం. 4 పార్లమెంట్ సభ్యులు అధికారం పోగానే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పార్టీ బలం కంటే సొంత బలం ఎక్కువ గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ నాని. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు పక్కన పెట్టాడంటే కారణం నాకు లోకేష్ చెప్పాలి. ఇప్పుడు లోకేష్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. భూపేష్ పేరు ఎందుకు లేదు చెప్పాలా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఎందుకు లేదు చెప్పాలా, రమేష్ రెడ్డికి ఎందుకు నిరాకరించారో చెప్పాలా. లోకేష్ యొక్క పెత్తనం అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి అర్థం కావడంలో ఒక అసెంబ్లీలో కూడా గెలవలేనటువంటి వ్యక్తి అతను కూర్చొని సీనియర్లకు అందరికీ శాసిస్తూ ఉంటే ఎట్లా జరుగుతుంది ఇది? తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకునికి కూడా లోకేష్ అంటే సదభిప్రాయం లేదు. లోకేష్ అంత అనామకుడు, అంత అర్హత లేనటువంటి వాళ్ళు నా దృష్టిలో ఇంకెవరు లేరు. నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా అమ్ముడుపోయినటువంటి వ్యక్తి అంటారు. లాస్ట్ ఫైనల్గా సరెండర్ అయిపోయారన్నా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత 1 గంటన్నర సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత అంత మంచి వ్యక్తులను వదిలిపెట్టి వేరే రకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం జీవితంలో నాకు ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడును ఆయన్ను కంపేర్ చేసుకున్న తర్వాత ఇంకా లైఫ్లో అటువంటి వ్యక్తిని పోగొట్టుకోకూడదు. వితౌట్ తెలుగుదేశం వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్న? సతీష్ రెడ్డి ఐడెంటిటీ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నా వల్ల లబ్ధి జరిగింది తప్పితే తెలుగుదేశం పార్టీ వల్ల నాకు లబ్ధి జరిగిందనేది వాస్తవం కాదు.